మిత్రులారా, తులసి వనంలో గంజాయి మొక్క అనేది పాత సామెత. ఇప్పుడు తెలంగాణలో హాట్ రాజకీయాలు నడుస్తున్నాయి, డైవర్షన్ గేమ్స్ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. కాబట్టి కొద్దిగా తులసి వనంలో గంజాయి మొక్క కాస్త గులాబీ వనంలో గంజాయి మొక్కగా అందరూ దాన్ని రూపాంతరం చేసిర్రు. తెలంగాణలో అందరూ అట్లే మాట్లాడుతుర్రు. ఎందుకంటే గులాబీ వనం ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు, అందులో గంజాయి మొక్క ఏందో ఉద్యమకారులకు కార్యకర్తలకు తెలుసు. అందుకే గులాబీ వనంలో గంజాయి మొక్క అంటుర్రు. నేను మళ్ళీ చెప్తున్నా, గంజాయి మొక్కనే అన్నా, అక్క అనలే. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే అక్కకు ప్రశ్నిస్తే బాగా కోపం వస్తుంది. గతంలో కేసీఆర్ జరంతా కోపానికి రాకమ్మా, జర చెప్తే నేను నెమ్మదిగా ఉండని చెప్పి కేసీఆర్ చెప్పేటోడు, ఆమె వినేది. ఇప్పుడు చెప్పేటోడు లేడు, చెప్తే వినే పరిస్థితులు ఆమె లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గట్టిగా సపోర్ట్ చేస్తున్నాయి కదా. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ బీఆర్ఎస్ నాశనం కావాలి కదా, ఆమె గట్టిగా సపోర్ట్ చేస్తారు. ఆంధ్ర మీడియా ఇంకా బాగా సపోర్ట్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఆ పేటీఎం కుక్కలు అద్భుతంగా వాళ్ళకి తెలిసిపాడు కాదు, వాళ్ళ చేతులతోటి తెలంగాణ కన్నులు పొడుస్తారు పొడవని. ఎందుకంటే కొంతమంది చెప్తే వినరు, జీతాలు వచ్చినప్పుడు చెప్తే వినరు. పైగా